ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో దాడి చిత్ర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు తానే నిర్మాతగా స్వయంగా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా భారతదేశంపై దాడి చిత్రం పోస్టర్ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దాసరి తమ్మన్న దొర చేతుల మీదుగా ఆవిష్కరించామన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులపైన, హిందూ మతం మీద జరగబోయే దాడులు, హిందువుల దీనస్థితి మీద చిత్ర నిర్మాణం చేశామన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలాయని, అవి అవగానే చిత్ర టీజర్, ట్రైలర్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దుర్మార్గమైన పాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని బలపరచాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. పక్కరండి, వెనకరండి, నా పక్కరండి. ప్రసాద్ ఇలా రాయి, నా వెనక రైట్. ఎవరైతే ముఖ్యమైన ఉన్నారో కొంచెం రండి, నా పక్కరండి. ఒక్క నిమిషం పట్టుకోవాలి, తీసి అడిగా ప్రసాద్ సరిపోద్దా? అయ్యప్ప ఎక్కడున్నారా? రా రైట్, ఓకే. ఆ కొంచెం అలా చెప్పి పట్టుకునేది రైట్. ఓపెన్ చేద్దాం. సరిపోయిందా? ఇది అదే వెర్టికల్గా ఒకటి, హారిజాంటల్ ఒకటి, రెండు. బాలు గారు ఎక్కడున్నారు? రండి ఒకసారి. మీరు పిల్లలకి వచ్చి బాలు గారు మైక్ ఏది అంటే 2 రకాలు కూడా చేయించాము. హారిజాంటల్గా, వెర్టికల్గా 2 కూడా చేయించాము. నాకు అన్ని విధాలుగా కూడా నేను 2 సంవత్సరాల కార్యక్రమాలు చేస్తాను. ఈ అన్ని కార్యక్రమాలకి కూడా నా మేనల్లుడు అయ్యప్ప, సామర్ల రాంబాబు గారు, తర్వాత ఎన్నుకోడు దొర గారు, మన వరసాల ప్రసాద్ గారు, తర్వాత మన ఆయన పేరు జగరాశ్రమ గారు, వీళ్ళందరూ నాకు తోడుగా ఉంటుండగా ఈ ప్రతి కార్యక్రమానికి కూడా మీడియా ద్వారా వెళ్ళడానికి ప్రత్యేకమైన ఫ్లెక్సీలు తయారు చేయడం కానీ, నాకు వీడియో సహకరించడానికి మన బాలు స్టూడియో బాలు గారు కూడా చాలా సహాయపడడం ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే కాలంలో చాలా భారీ కార్యక్రమాలు ఉంటాయని కూడా సో దానికి సిద్ధంగా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్కి సేవ చేయడానికి రామసేన తరఫు నుంచి అన్ని విధాలుగా సేవ చేయడానికి నేను అన్ని రకాలుగా తయారుగా ఉన్నాను. నేను మన అందరి యొక్క పెద్దలందరికీ ఆశీర్వాదంతో చెప్పి తమంతర్ గారు కూడా రాయపరుగానే వాళ్ళు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, పాత్రికేయులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై శ్రీరామ్. జనసేన టౌన్ ప్రెసిడెంట్ గారు, తర్వాత ఎవరైతే ప్రముఖులు, జనసేనకు సంబంధించిన ఎవరైతే ప్రముఖులు వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ, పాత్రికేయులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇది నిర్వర్తించడం జరిగింది. ఇది ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న దారుణమైన రాజకీయ పరిస్థితుల మీద భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఒక సాధన కోసం అద్భుతమైన దివ్య ప్రణాళికతోటి వాడు ముందుకొచ్చారు. దీని సందర్భంగా మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన, నా రామసేన తరపు నుంచి కంబాల శ్రీనివాసరావుగా, అధ్యక్షుడిగా కంబాల శ్రీనివాసరావుగా నేను కూడా ఈ మహాయజ్ఞంలో ఎంతవరకు నేను సహాయపడడానికి అవకాశం ఇస్తానని ఆలోచించుకుంటే చాలా సులువైన మార్గం నాకు ఒకటే అనిపించింది. చిత్రీకరణ ద్వారా, ఒక చిత్రం రిలీజ్ చేయడం ద్వారా ప్రజలందరి మనసులోకి అత్యంత తేజోవంతంగా, చురుకుగా నా విషయాలని, భావజాలాన్ని ప్రవేశపెట్టొచ్చనే ఆలోచన వచ్చింది. దానికోసమని చెప్పి ఈ దాడి
భారతదేశం పైనది క్యాప్షన్ పైన ఉంటుంది, కిందన దాడి సినిమాని తీసాం. ఇది సినిమా అంటే దీంట్లో నటీనటులు ఉంటుంది. చాలా నూతన విధానంతో డాక్యుమెంటరీ చిత్రం అనే విధంగా డాక్యుమెంటరీ చిత్రం తీసాం. ఇది సోషల్ మీడియాలో లభించేటువంటి అన్ని రకాల విషయ సేకరణ చేస్తూ దాన్ని హృద్యంగా అంటే అందమైన రీతిలో సాధారణ జనాలకి మనసులోకి వెళ్ళే విధంగా దానికి రకరకాల సొబగులు చేర్చుతూ, అంటే మనం డైరెక్ట్గా మనం ఏదైనా చెప్తే అందరికీ నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ జనాల మనసులో కూర్చుని ఎలా చూపిస్తే వీళ్ళకి అర్థమవుతున్న విధంగా ఒక ప్రయత్నం చేశాను. నాకు సంతృప్తినిచ్చింది. చాలామంది మిత్రులకు చూపించాను, దొరగారికి కూడా చూపించాను. ఎవరికి చూపించినా అది మొహమాటం కానీ మొహస్థుతి కానీ చెప్పినట్టుగా కాకుండా చాలా బాగుంది అని చెప్పి ఒక రకమైన వాళ్ళ యొక్క ఆహభావాన్ని బట్టి అర్థం చేసుకున్నాను. నాకు ముఖ్యంగా నేను కూడా ఒక ఆడియన్స్గా నేను ఎప్పుడు ఫిల్మ్ చూస్తాను. అంటే నేను దీనికి కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే మొత్తం నేనే చేశాను. వాయిస్ కూడా నేనే ఇచ్చాను. బెంగళూరులో 4 రోజులు డబ్బింగ్ కూడా ఇచ్చాను నేను. సో ఈ చిత్రం రూపొందించడం జరిగింది. ఈ చిత్రం యొక్క ముఖ్యోద్దేశం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం ఉండే వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఎంతో అద్భుతమైన కార్యక్రమాలకి వాళ్ళు దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం ఎన్ని పనులు చేస్తున్నారో దానికి ఆటంకం కలిగించే ఎవరైతే దుర్మార్గపు రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేస్తూ ఈ చిత్ర నిర్మాణం జరిగింది. అంతేకాకుండా హిందూ ధర్మమైన సనాతన ధర్మం మీద ఏ విధంగా దాడి జరిగింది, ఆ దాడి ఏ విధంగా కొనసాగుతున్న మీద కూడా ఒక ప్రత్యేకమైన విధానం రూపొందించడం జరిగింది. ఇవన్నీ చేస్తూ ఈ చిత్ర నిర్మాణం జరిగి ఈ రోజున పోస్టర్ రిలీజ్ అనేది మాకు ఎప్పటి నుంచో గోకవరం ప్రజలకి ఆయన ఆద్యుడు కాబట్టి దాసరి తమ్మన్నర్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపిస్తూ ఓపెన్ చేస్తాం, పోస్టర్ రిలీజ్ చేస్తాం. దాడి సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తాం. దీని తర్వాత మా కార్యక్రమం ఏంటంటే 31వ తారీఖు నాడు సాయంత్రం ఇదే ప్రాంగణంలో నేను దాదాపుగా 70 గ్రామాలకి దేవాలయ నిర్మాణాలకి, తర్వాత జీర్ణమైపోయిన ఆలయాలు అంటే పాడైపోయిన దేవాలయాలు పునర్నిర్మాణం చేయడం కోసం, అలాగే జాతి మత కుల విచక్షణ లేకుండా మళ్ళీ నేను ఒకసారి చాలా క్లియర్గా చెప్తాను, జాతి కులము మత విచక్షణ లేకుండా ఎవరైతే సమాజం ఆర్థికంగా సహాయం చేయవలసిన పరిస్థితి ఎవరికైతే ఉందో వాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు నేను చేశాను. వాటికి సంబంధించి ఈ వివరాలన్నీ కూడా ఒక పుస్తక రూపంలో మేము చేసి పెట్టాము. 70 గ్రామాల ప్రజల నుంచి జనాల్ని ఈ ప్రాణంలోకి రమ్మని పిలుస్తున్నాం. ఆ రోజున మేమందరం కలిసి పాత్రికేయులతో కలిసి జనసేన మిత్రులతో కలిసి మేమందరం కూడా ఒక కార్యక్రమం రూపొందించుకుని ఈ సినిమా యొక్క టీజర్ని మేము చేసిన కార్యక్రమ పుస్తక ఆవిష్కరణని పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరణ చేయించి ఈ సినిమాని ఆయన సలహాలతోటి మన ఆంధ్రప్రదేశ్లోని భారతదేశం అంతా కూడా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం. దీనికి అందరికీ కూడా నా రామసేన సభ్యులు, జనసేన సభ్యులు, పాత్రికేయులు మనందరూ కలిసి ఉమ్మడిగా ఒక కార్యక్రమాన్ని 31st నాడు డిసైడ్ చేసుకుని ఆ పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని తెలియపరిచి వారు ఎప్పుడైతే మనకి అపాయింట్మెంట్ ఇస్తారో వారి ద్వారా ఈ సినిమా యొక్క రిలీజ్ని పుస్తకావిష్కరణ చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మొదట పోస్టర్ రిలీజ్ మనం చేసాం. టీజర్ రిలీజు, పుస్తకావిష్కరణ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద జరగాలని కోరుకుంటున్నాను. భగవంతుడు ఎంతవరకు ఆశీర్వదిస్తాడో, మన జనసేనలు దీంట్లో ఎంతవరకు ముందుకెళ్తారో ఇదంతా మనకి చూద్దాం. దీన్ని తెలియపరచడం కోసం మీకు అందరికీ ఈ పాత్రికేయుల మీటింగ్ జరిగింది. దీనికి అందరికీ సహాయ సహకారాలు అందించినందుకు, భవిష్యత్ కార్యక్రమాలు మీ సహాయ సహకారం కోరుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు ఫ్రమ్ రామసేన. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.